1949వ సంవత్సరం నవంబర్ 26వ తేదీన ప్రపంచ దేశాలన్నిటిలో అతిపెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగ దేశంగా మన భారతదేశ రాజ్యాంగం ఆమోదించబడిందని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి పేర్కొన్నారు. మంగళవారం భారత రాజ్యాంగం ఆమోదించిన దినోత్సవం సందర్భంగా ఆమె విశాఖ నగరంలోని ఎల్ఐసి బిల్డింగ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్, మాజీ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్, కర్ణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, జడ్పీ చైర్పర్సన్ సుభద్రమ్మ, డిప్యూటీ మేయర్ కట్టమూరు సతీష్, పలువురు కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు తదితరులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజల హక్కులకు, ప్రజా జీవనానికి దిశానిర్దేశకంగా నిలబడిన భారత రాజ్యాంగాన్ని మనకు అందించిన గొప్ప మహనీయులను స్మరిస్తూ ప్రజలందరూ రాజ్యాంగ స్ఫూర్తిని, విలువలను కాపాడుతూ వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు పి శివరామకృష్ణ, ఎదుర వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారు దాన్ని ఆమోదించినటువంటి రోజు ఈరోజు. మన రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు 1949 నవంబర్ 26వ తారీఖున ఆమోదించినటువంటి రాజ్యాంగం నేటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ప్రపంచంలోనే గొప్పగా అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశంగా చెప్పుకునేటువంటి మనకి ఆ గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించినటువంటి దానికి ఈరోజు విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా రావడం జరిగింది. రానటువంటి కాలంలో వారి ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ముందుకెళ్లాలన్నటువంటి భారతదేశం ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో దురదృష్టం ఏంటంటే దేశంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం గడిచినటువంటి 6 నెలలుగా దాన్ని పరిగణలోకి తీసుకోవడం కానీ, దాన్ని ఆచరించడం కానీ, దాన్ని పాటించడం కానీ లేనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నందుకు బాధాకరంగా ఉంది. ఈరోజు రాష్ట్రంలో లోకేష్ రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది తప్ప అంబేద్కర్ గారు అత్యంత గొప్పగా రచించినటువంటి భారత రాజ్యాంగం నడవట్లేనందుకు చాలా దురదృష్టం. అది అనేక సందర్భాల్లో, అనేక విషయాల్లో, అనేక రకాలుగా జరుగుతున్నటువంటి విధ్వంసాలు కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద చేస్తున్నటువంటి దౌర్జన్యాలు కానీ, దోపిడీలు కానీ, హత్యలు కానీ, అనేక అంశాల మీద వారు నచ్చినట్టుగా చేస్తున్నటువంటి దుష్ప్రచారం కానీ ఏది కూడా రాజ్యాంగానికి లోబడి జరుగుతున్నటువంటి పరిస్థితులు లేవు. ఉదాహరణకి గడిచినటువంటి 4 రోజులుగా రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, దేశంలో ఉన్నటువంటి అనేక అంశాల మీద దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి మాట్లాడేటువంటి హక్కు ఉంది. దానికి అనేక మాధ్యమాలు ఉన్నాయి. ఒకటి ప్రింట్ మీడియా, ఒకటి ఎలక్ట్రానిక్ మీడియా, ఒకటి సోషల్ మీడియా. ఈరోజు సోషల్ మీడియాలో సరే ఎవరైనా తప్పులు చేస్తే తప్పులు చేసినటువంటి వారి మీద యాక్షన్ తీసుకోవడానికి ఎవరు రాజ్యాంగబద్ధంగా దానికి ఎవరు కూడా వ్యతిరేకం కాదు. కానీ కావాలని ఒక వర్గం మీదే, ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీదే కావాలని కేసులు బనాయించి ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి దానికి ఆస్కారం లేదు. మీరు ప్రశ్నిస్తే మీరు శిక్షార్హులు అని చెప్పి కావాలని బెదిరించి కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నటువంటి నిరంతర వార్తా స్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.